ओम गंगणपते नमः ऐं सरस्वत्यै नमः दुन्दुर्गाय नमः गायत्री परम्बिकाय नमः श्रीमात्रे नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ओम नमो भगवते मेधा दक्षिणामूर्ते मह्यं मेधां प्रज्ञं प्रयच्छ स्वाहा ओम नमो अरुणाचलेश्वराय नमः रामदत्तात्रेयाय नमः हनुमते श्रीरामदत्ताय नमः यूट्यूब ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా వేస్తుంది. ఏ రాశి వాళ్ళకంతా కూడా శుభపరి ప్రణామాలన్నీ కూడా ఉన్నాయి. ప్రధానంగా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచార చక్రవశాత్ అంతా కూడా ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా ఇక్కడ ప్రధానంగా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. రవి బుధ బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడికి మార్పు అంతా కూడా ఆగస్టు నెలలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం జరగడం, ప్రధానంగా రవి భగవానుడి యొక్క సంచారం అంతా కూడా మార్పు అంతా కూడా 18వ తారీఖు నుంచి ఈ యొక్క సింహరాశిలో సంచారం జరగడం అనేది జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కేతుతో పాటు కలిగిక ఇక్కడ శుక్రుడితో పాటు కేతు కలయిక అంతా కూడా జరిగింది. మరియు కేతు భగవానుడు అంతా కూడా ఇక్కడ శుక్రుడితో పాటు కలిసి ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశుల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశికి అంతా కూడా కేతు శుక్రుడు యొక్క కలయిక వల్ల జరుగుతూ ఉంటుంది. శుక్ర భగవానుడు అంతా కూడా ఆగస్టు నెలలోనే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మార్పు అనేది జరుగుతుంది. నీచస్థానమైన ప్రధానంగా కన్యరాశిలో అంతా కూడా మారడం జరుగుతుంది. ఈ యొక్క శుక్ర భగవానుడు నీచస్థానంలో సంచారం చేయడం, మిత్రగ్రహం యొక్క శుభవీక్షణ ఉండడం వల్ల కొంచెం మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశి వాళ్ళకి రావడం జరుగుతుంది. ప్రధానంగా కన్యా రాశి జాతకులకి మరియు ఈ యొక్క తులారాశి జాతకులకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా కొంచెం శుక్రుడు ప్రభావం వల్ల మిశ్రమైన ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నారు అన్నమాట. ఈ గ్రహస్థితి అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే రాహుకేతులు స్తంభం నుంచి ప్రధానంగా కాలసర్ప దోషం నుంచి శుక్ర భగవానుడు అంతా కూడా బయటికి రావడం జరిగింది. తద్వారా అంతా కూడా కాలసర్ప స్తంభం నుంచి బయటపడటం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గురుమూఢమి త్యాగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా 12, 13 తారీఖులో అంతా కూడా గురుమూఢి త్యాగం అంతా కూడా జరుగుతుంది. ఎప్పుడైతే కనుక మనకు శ్రావణ మాసం మొదలవుతుందో మీకంతా కూడా శుభ కార్యక్రమాలంతా కూడా మొదలవడం జరుగుతుంది. ప్రధానంగా శ్రావణ మాసం పౌర్ణమి రోజునంతా కూడా గాయత్రి మాత జయంతి, మరి రాఖీ పౌర్ణమి అంతా కూడా విశేషంగా అంతా కూడా అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాన్ని అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. గాయత్రి మాత ఆరాధన చేసుకోవడం ప్రధానంగా జంధ్యాల పౌర్ణమి అని చెప్పేదంటారు. ఆ రోజున గాయత్రి మాత ఆరాధన చేయడం వల్ల విశేషమైన శుభపరిణామాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గాయత్రి మాతకంతా కూడా అభిషేకం చేయించుకుంటూ ఉంటారు, విశేషమైన ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గాయత్రి మాత దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడానికి ఈ మాసంలో అందరికీ కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు అందరికీ కూడా గాయత్రి మాత దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కుంకుమార్చన చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. సకల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి అంతా కూడా కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి అంతా కూడా శుభమైన పరిణామాలు, రాజయోగాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. కావున విశేషంగా బృహస్పతి అత్యారంలో మార్పు వల్ల కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. విశేషంగా ఇక్కడ బుధ భగవానుడు అంతా కూడా మార్పు కూడా చెందుతున్నారు. ఈ యొక్క రవి భగవానుడితో పాటు సింహరాశిలో అంతా కూడా సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడం, త్రిగ్రహ కూటమి కేతువు సింహరాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రవి భగవానుడు బుధ భగవానుడు యొక్క కలయిక జరుగుతుంది. ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు అంతా కూడా ఆగస్టు నెల 2వ తారీఖు నుంచి మార్పు అంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో మార్పు అంతా కూడా జరుగుతుంది. విశేషంగా అంతా కూడా నీచస్థానంలో సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలు, మిశ్రమైన ఫలితాలు కూడా పొందబోతున్నారు విషరాశుల వాళ్ళు. ప్రధానంగా వివిధ రాశుల వాళ్ళకంతా కూడా సంపూర్ణమైన ఫలితాల కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ధనయోగ ప్రాప్తికి వాళ్ళన్న విశేషంగా వ్యాపారంలో ఆకస్మిక యోగాలంతా కూడా సిద్ధించాలన్నా, వ్యాపారంలో లాభాలంతా కూడా సిద్ధించాలన్నా, నష్టాల నుంచి బయటపడాలన్నా, అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి బయటపడాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి. తద్వారా మీకు అంతా సంపూర్ణమైన పరిష్కారం లభిస్తూ ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః రామదత్తాత్రేయాయ నమః. వృషభ రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ఈ రకంగా నిలుస్తుంది. సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా జరగడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, మీరు చెప్పిన పరిష్కారం ఆచరించండి, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మాత అనుగ్రహం వల్ల అదృశ్య యోగం పట్టబోతుంది మీకంతా కూడా. విశేషంగా
ఇక్కడ శుక్రుడి మార్పు అంతా కూడా రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతుంది. మీకంతా కూడా లక్ష్మీకారకంగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక శుక్రుడు అంతా కూడా ఇక్కడ నీచ స్థానంలో సంచారం చేయడం, శుభ వీక్షణ అంతా కూడా శుభగ్రహం యొక్క మిత్రగ్రహం యొక్క వీక్షణ అంతా కూడా రాశి మీద ఉండడం వల్ల, సప్తమ వీక్షణ అంతా కూడా శుక్రుడి మీద, శుక్రుడి యొక్క వీక్షణ అంతా కూడా శనీశ్వరుడి వీక్షణ అంతా కూడా శుక్రుడి మీద ఉండడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి ఇక్కడ నీచభంగ రాజయోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడంతా కూడా విశేషంగా మీకంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్ర గ్రహానికి ప్రీతికరంగా ఈ యొక్క బొబ్బర్లు దానం చేసుకోవడం, తెల్లటి వస్త్రాన్నంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం, ఫలాన్ని దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తులసి మాలనంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రావి చెట్టు దగ్గర మీరంతా కూడా ఆవునితో దీపారాధన చేయండి. గోమాత సేవ ఎవరైతే ఆదరించుకుంటూ ఉంటారో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వృషభ రాశి జాతకులంతా కూడా మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా 3 సార్లు చదువుకోవడం, విశేషంగా శుక్రవారం రోజున సాయంకాల వేళలో ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆవునితో దీపారాధన చేసి మహాలక్ష్మి అష్టోత్తర నామాలతో కానీ సహస్రనామార్చన కానీ ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్యము, సిరులు, సంపద, గృహయోగ ప్రాప్తి అంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి పట్టబోతుంది. మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడం కానీ, ఉద్యోగాల్లో మార్పులు జరగడం కానీ, స్థానచర్యలు జరగడం కానీ, విదేశంలో స్థిరత్వం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. విశేషంగా కాలసర్ప దోషం నుంచి బయటపడ్డారు కనుక ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఇష్టమైన ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. కానీ మీకంతా కూడా కాలసర్ప దోషం నుంచి బయటపడ్డారు కావున విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి శుక్రుడు అంతా కూడా కన్యా రాశిలో మారడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఖర్చు విపరీతంగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. శుభకర వ్యయాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెట్టడం కానీ, గృహయోగ ప్రాప్తి కోసం లోన్స్ కోసం ప్రయత్నం చేయడం కానీ మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభవార్త అంతా కూడా మాసాంతంలో వింటారు. మీరంతా కూడా విశేషంగా 18వ తారీఖు, 24, 26 తారీఖులో అంతా కూడా మంచి శుభమైన యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా ప్రకటించండి కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి. రాజశ్యామల యజ్ఞాతికతలు ఆచరించుకోవడం, నవగ్రహ శాంతి పూజలు ఆచరించుకోవడం, గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడికి, శుక్రుడికి, అంగారకుడికి, బృహస్పతికి, రాహు భగవానికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఆ గ్రహాలకంతా కూడా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, గ్రహదేవతల అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ధర్మ దత్తాత్రేయాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుందో సంపూర్ణమైన విశ్లేషణ ఇవ్వడం జరిగింది. విశేషంగా గోచారరీత్యా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. 137 రోజుల దాకా జరుగుతూ ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఎవరికైతే కనుక ఏలినాటి శని ప్రభావం ఉందో, అర్ధాష్టమ శని ప్రభావం ఉందో, అష్టమ శని దోష ప్రభావం అంతా కూడా ఉందో మీకంతా కూడా వీళ్ళు ఖచ్చితంగా తిలోహమాన్ని ఆచరించుకోవడం, ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, పిల్లలంతా కూడా శనివారం శనివారాలంతా కూడా దానం చేసుకోవడం వల్ల ప్రతి శనివారం రోజునంతా కూడా తైలాభిషేకం చేయించడం, ఈ యొక్క శనీశ్వరుడు దర్శనం మాత్రం చేత సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఇక్కడ నీచ స్థానంలో ఇక శుక్ర భగవానుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతున్నారు. కన్యా రాశిలో ప్రవేశం చేశారు. ఇక్కడ కాలసర్ప దోషం నుంచి గోచారరీత్యా వీగిపోయింది. ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడ్డారు కావున విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం, మహాలక్ష్మీదేవికి తామర పూలతోటి, మల్లెపూలతోటి, తులసి దళాలతో అర్చించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం ఎవరెవరికి ఉందంటే మేషరాశి జాతకులకి, కుంభరాశి జాతకులకి, జన్మస్థ శని దోషం అంతా కూడా మీనరాశి జాతకులకు అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉంటుంది. అష్టమ శని దోషం అంతా కూడా సింహరాశి జాతకులకు ఉంటుంది. సప్తమ శని దోషం అంతా కూడా కన్యారాశి జాతకులకు అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా ధనుస్సు రాశి జాతకులకంతా కూడా అర్ధాష్టమ శని దోషం అనేది ఉంటుంది. వీళ్ళంతా కూడా శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, శనీశ్వరుడికి, బృహస్పతికి, అంగారకుడికి, రాహు భగవానుడికి, శుక్రుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి పూజలు, ప్రధానంగా లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వివాహాది శుభకార్యాలంతా కూడా బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం, అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం వల్ల విశేషమైన లాభాలంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు దేవాలయంలో అన్నదానం చేయించడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక గోకర్ణం పుణ్యక్షేత్రం అంతా దర్శించుకుంటూ ఉంటారో
విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రావణ మాసంలో విశేషంగా మహాలక్ష్మీదేవికి అంతా కూడా కుంకుమార్చన చేయించడం, శ్రీసూక్త పారాయణం చేయించడం, వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం, లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా ఫోటో ఫ్రేమ్ లాగా కట్టేసి దాన్నంతా కూడా ప్రాణప్రతిష్ఠ చేసుకొని దాన్నంతా కూడా తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ ఈ యొక్క అమర్చి దాని నిత్యం ధూపదీప నైవేద్యం అంతా కూడా సమర్పించడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి, ధనాకర్షణ, జనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి కానీ, గృహంలో సౌఖ్యం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహాలు, శుభకార్యాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి ఈ మాసంలో అంతా కూడా నెరవేరడానికి, మంచి సంబంధం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా బగలాముఖి శాంతి పూజలు ఆచరించే వాళ్ళకి వివాహాది శుభకార్యాలు అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదక్షిణం ఆచరించండి, విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు దగ్గర ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు చేసుకున్న వారికి ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, విశేషమైన లాభాలంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. జాతకరీత్యా ద్వితీయాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి ఏ స్థానంలో ఉన్నారో సంపూర్ణమైన విశ్లేషణ చేసుకొని జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల వ్యాపారంలో మీకు లాభాలు సిద్ధించడం కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ కూడా రావడం కానీ, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి వ్యాపారంలో లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. విశేషంగా ఇక్కడంతా కూడా చూసుకుంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో ఆగస్టు 18వ తారీఖు నుంచి మీకు అంతా కూడా లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, శ్రీసూక్త పారాయణం ఆచరించడం, శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం జరుగుతుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ యొక్క 27 ప్రదక్షిణాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. దత్తాత్రేయాయ.